వచ్చి నీవు మరణమవుతున్నావు, బ్రతకవు గనుక నీవు నీళ్లు చక్కబెట్టుకోమని యెహోవా చరించుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకుని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించదనో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచిస్తూ చాలు వందనాలయ్యా, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కనికరించండి, కృప చూపించండి. స్థలం ఇవ్వడు మాట్లాడతాను యోగ్యత లేని వాడిని మంచిది నాలో లేదు. ఆయనను మీరు పిలిచిన పిలుపుని బట్టి మీ అపదం ప్రేమను బట్టి స్థలం నిలబడి మాట్లాడుతున్నాను తండ్రి. నేను మాట్లాడితే వ్యర్థము, మీరే మీ బిడ్డతో మాట్లాడండి నాయన. ఏ మాటలు అవసరం మాటలు పలికించండి. వినగలిగిన చెవి, గ్రహించే మనస్సు నాకు మాకు అందరూ దయచేయమని మేమందరూ మీరు మాట్లాడి మహిమ పొందుతారని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మరి అమ్మాయి చెప్పిన సాక్షి కూడా అలాగనే అనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎక్కడ కాదు ఇంకొంచెం అంటే దానికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పగా ఈ అమ్మాయికి ఏం కలిగింది? భయము. ఏమైపోతామో నిజమేనండి. మనిషి ఏ చిన్న చిట్టుకమన్నా భయం ముందు మరణ భయం వచ్చి ఆవరించేసి నిజంగా ఆ సమయంలో చేసే ప్రార్థన ఏ సమయంలో చేయరు. ఏ సమయంలో చేసే ప్రార్థన ఆ భయం ఆవరించినప్పుడు వీళ్ళు చేసే ప్రార్థన నిజంగా నేను అనుభవించిన సంగతిలో. ఎందుకంటే నన్ను కూడా మరణ భయం ఆవరించి పడుకున్నా నిద్ర పట్టేది కాదు, కూర్చున్నా నిద్ర పట్టేది కాదు. మించు ఒక 20 రోజులు నేను శ్రమ అనుభవించాను. భయంకరమైన శోధన. ప్రార్థన చేద్దామంటే ప్రార్థన నడిచేది కాదు, పడుకుంటే నిద్ర వచ్చేది కాదు. మా చేతుల సేవకులందరూ పిలిపించి 3 రోజులు ప్రార్థన చేయించాను. 3 రోజులు ప్రార్థన చేయించినా నాకు నిద్ర రాలేదు. ఎందుకు రాలేదంటే శ్రమల కొలువులో నన్ను దేవుడు ఏం చేశాడు? పుట్టుకు చేశాడు. ఏం చేశాడమ్మా? ఆ రోజున ఆ శ్రమల మట్టి కొంచెం లోతైన విషయాలు దేవుడు నాకు తెలియజేశాడు. ఆ శ్రమలైనప్పుడు దెయ్యాలు వదిలేదో జుట్టు పట్టుకుని వదిలేసి వచ్చేది నాకు. ఆ శ్రమలో దేవుడు నన్ను నలగొట్టి భక్తి నేర్పి ఇలా కూర్చుని పొమ్మంటే దెయ్యాలు శక్తులు కూడా గడగడ లాడి వెళ్ళిపోతుంది. ఎందుకు ఆ శ్రమనిచ్చాడంటే శ్రమలో నన్ను ఏం చేశాడు? సువర్ణముగా మార్చాడు. ఈరోజు చాలామంది శ్రమలు వస్తాడని చెప్పి కృంగిపోతూ ఉంటారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మరణం మన దగ్గరకు రాదు. ఎందుకంటే దేవుడు మన పక్షాన పూర్ణ రక్షణ కలిగే దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ఇక్కడ హిజ్కియా కూడా భయంకరమైన వ్యాధి కలిగినది, మరణకరమైన వ్యాధి కలిగినది. ఆ వార్తను వినిపించాడు దేవుడు. యెస్సైని పంపించాడు హిజ్కియా దగ్గరికి. హిజ్కియా దగ్గరికి వచ్చి యెస్సై గారు అంటున్నాడు, అయ్యా నువ్వు మరణమైపోతున్నావు, ఇక నువ్వు బ్రతకమని దేవుడు నాతో చెప్పని చెప్పాడు. వచ్చాడు చెప్తున్నా ఈ మాట జాగ్రత్తగా విను. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్లు నువ్వు బ్రతకుండగానే నీకున్న అవసరతలేదో, నీకున్న పద్ధతి పరిస్థితులు ఏంటో ముందుగా నువ్వు సరి చేసుకుని చక్క పెట్టుకోమని చెప్పాను. ఈ మరణ వార్త అయినగానే హిజ్కియా ఏం చేయాలి? 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, ఉన్న వస్తువులన్నీ ఏం చేయాలి? పంపకాలు మొదలయ్యాయి. ఏం చేయాలి? చనిపోయిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు? గొడవలు ఆడతారని చెప్పి ముందు ఆస్తి పంపకాలు చేయాలి.
ఉన్న డబ్బును పంపకాలు చేయాలి. ఎవరికైనా వడ్డీకి ఇస్తే వడ్డీలు ఎవరెవరి దగ్గర ఎంత ఇచ్చారో ఆ నోట్లని ఏం చేయాలి, తీసుకొచ్చి పిల్లలకి చెప్పాలి, పిల్లల ముందు పెట్టాలి. సహజంగా జరిగేది ఇప్పుడు. ఏంటమ్మా, ఇప్పుడు సహజంగా జరుగుతున్నది అదే. కానీ ఇరిమియాకి ఎప్పుడు ఆ వార్త వినపడిందో, ఆ మాట చెప్పాడు, వెంటనే ఏం చేశాడంటే తనున్న స్థలంలోనే గోడ తట్టు తిరిగాడని ఉంది. ఎందుకు తిరిగాడంటే తాను ఎలా ప్రవర్తించాడో దేవుని సన్నిధిలో, ఎలా బ్రతికాడో, ఎలా రాజ్య పరిపాలన చేశాడో, ఎలాంటి విషయాలన్నింటిలో కూడా తలపోయిస్తూ కన్నీళ్ళు కారుస్తూ ఏడుస్తూ ఉన్నారు. పనులు వెళ్ళారా? ఈనాడు క్రైస్తవులు చేయవలసినది ప్రార్థన చేయడం మానేసి వేరు యొక్క సంఘటనలు ఎదుగుతూ డాక్టర్లని, బాగుజాతలని, శాతవ శక్తులని రకరకాల విధాలు తిరుగుతూ ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తా, వినండి జాగ్రత్తగా. ఒక ఆయన పొలం పనికి వెళ్ళాడు, పరుగు తీసుకుని. ఆ పరుగుతో పని చేస్తూ 12 గంటలకు పని చేశాడు. ఈలోపు ఆ భార్య భోజనం తీసుకొచ్చింది. పలుగు అక్కడ పడేసి భోజనానికి వచ్చి 3 గంటలకు వెళ్ళి పరుగు పట్టుకున్నాడంటే, ఏం పట్టుకున్నాడు? పరుగు పట్టుకుంటే పడేస్తే పరుగు కాలిపోతుంది. ఎండలో ఉన్న పరుగు ఏం చేస్తుందమ్మా? కాలిపోతుంటే వరు పొద్దు నుండి 12 గంటల పనిచేసాను పరుగుతోటి. పరుగు అలసిపోయి జ్వరం వచ్చింది అనుకున్నాడు. ఏమొచ్చిందమ్మా? పలుకు ఏమొచ్చింది? జ్వరం వచ్చింది అనుకుని తుండు చుట్టుకొని భుజాన్ని పెట్టుకుని ఆ గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. ఈ పరుగుని వైద్యుల కోసం ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆ డాక్టర్ గారు ఆ తలగుమ్మలోకి వచ్చి చూడంగానే మనోడు ఆలోచనలో పడిపోయి, ఏంటబ్బా ఎవరైనా తీసుకొస్తే పేషెంట్ని తీసుకొస్తారు కానీ ఏంటి పలువురు భుజాన్ని పెట్టుకోతాడని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటి బాబు పలువు భుజాన్ని పెట్టుకొచ్చామంటే, డాక్టర్ గారు పొద్దున్న నుండి 12 గంటలకు పని చేశానండి. పని చేసి పలుగు అక్కడ వదిలేసి భోజనానికి వెళ్ళి 3 గంటలకు వచ్చేటప్పటికి పలుగు కాలిపోతుంది, పలుగు జ్వరం వచ్చింది డాక్టర్ గారు అన్నాడట. ఆ డాక్టర్ గారు తెలుగు ఆయన చేశాడు, బాబు నా దగ్గర ఉన్న మందులు అయిపోయి నేను చింతపూడి వెళ్ళి మందులు తీసుకొద్దాం అనుకున్నాను, చిన్న చిక్క చెప్తాను, ఆ ప్రకారం చేయమని అన్నాడండి. ఏంటి చెప్పండి డాక్టర్ గారు అంటే, పక్కన ఊరజలు ఉంది, ఒక మల్లోత నీళ్ళలో తీసుకెళ్ళి పలుగుని తీసుకెళ్ళి నీళ్ళలో పడేసి ఒక పావు గంట నుంచి జ్వరం తగ్గిపోద్దని చెప్పాడంట. పలుకు వచ్చి ఏంటమ్మా? జ్వరం తగ్గిపోద్ది, మంచిదని చెప్పి ఆ డాక్టర్ ఎందుకంటే ఊరజల్లోకి వెళ్ళాడు, మల్లోత నీళ్ళలోకి వెళ్ళాడు, పలుగుని పడేశాడు. ఒక 10 నిమిషాలు పలుగు నుంచున్నాడు. లేపు చూస్తే ఏమైంది? అబ్బా రూపాయలకి వైద్యులు చెప్పాడు డాక్టర్ గారు అని చెప్పి అనుకున్నాడు. అంటే ఏమనుకున్నాడు? బాగా ఏంటి రూపాయలకి వైద్యులు చెప్పాడు, సంతోషంగా వచ్చాడు. 3 రోజులు అమ్మకి జ్వరం తగ్గింది. అర్థమైందా? ఏమైంది? 3 రోజులు అమ్మగారి జ్వరం తగ్గింది. చచ్చిందా డాక్టర్ పోసి కలుగుతుంది అని చెప్పి నేరుగా ఊరిలో పట్టుకెళ్ళిపోయాడు. అమ్మాయి ఎక్కడ తీసుకెళ్ళాడు? ఊరిలో తీసుకెళ్ళిపోయి బాగా లోతు నీళ్ళలోకి వెళ్ళి వాళ్ళ అమ్మను పడేసి నీళ్ళలో తొక్కి పట్టుకుంటాడు. పైకి రాకుండా ఒక పావు గడిచేపు ఏమైంది? లేపు చూస్తే జ్వరం తగ్గిపోయింది. భోజనం చేసుకుని వచ్చి ఆ మంచం మీద పడుకోబెట్టి బియ్యం వేయించి ఇసుని జాబుగాసి అమ్మాలే అమ్మ ఎక్కడికి హోజేలు పోయి నమ్ముందా? ఇలా అర్థం కాని యొక్క పరిస్థితులలో సాలోచన తిరుగుతున్నారండి. ఎక్కడెక్కడ ఈ డాక్టర్ అని ఇంకో డాక్టర్ తిరిగి డాక్టర్ చుట్టూ తిరిగి తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ మంచి భూత వైద్యుడు ఉన్నాడో ఆ భూత వైద్యుడి దగ్గరికి వెళ్తే తగ్గిపోతుందని చెప్పేసి వాళ్ళ చుట్టూ తిరిగి లాస్ట్ ఫైనల్కి సావు బ్రతుల మధ్యన వచ్చి పడతారు చర్చిలో. అదే కేసు మా దగ్గర ఉంది. ఇప్పుడున్న ఆ చెట్లో కూర్చోండి, ఆమె వెళ్ళేటప్పుడు చూడండి. ఆమె పేరు కుమారు. ఇంచుమించు 3-4 సంవత్సరాలు ఇబ్బంది పడింది.
డాక్టర్లు అయిపోయారు, బాలగదుల ఇంచుమించు 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. లాస్ట్ ఫైనల్ చచ్చిపోతాను భయం వచ్చి పడింది. నేను చచ్చిపోతాను అనుకుంటూ వచ్చింది ఇక్కడ రావటం కూడా. అమ్మాయి ఇక్కడికి వచ్చే దేవుడు నిన్ను చంపాలే, ప్రార్థన చేద్దామంటే గిలకాల తిరుగుతుంది, ఎంత ఎత్తుకోవాలి. ఆ బ్యాచ్ ఇక్కడే ఉన్నారు. మెంటలు వచ్చింది అంటున్నారంటే తప్ప దెయ్యం పట్టింది అమ్మని చూసి రాలేదట. ఆ అమ్మాయి చెప్తుంది, మా ఇంటి చుట్టూ ప్రార్థన చేసేవాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఉన్నారు నాన్నగారు. నా పరిస్థితి ఎలా ఉందంటే మెంటలన్నదే తప్ప ఎవరు నీకు దెయ్యం పట్టిందని చెప్పిన నాకు లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి చెప్తుంది, ఆ అమ్మాయి ఇంచుమించు 37 దయ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఆమె దగ్గర 2 దయ్యాలునే 37 దయ్యాలు బట్టి ఉన్నాయి. భయంకరమైన శ్రమలు ఆ అమ్మాయి వచ్చింది. కొంచెం నెమ్మది వచ్చింది. ప్రార్థన చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎందుకు ఈ విషయం మీకు గుర్తు చేశానంటే, జీవగల దేవుడు ఉన్నాడని చెప్పి గ్రహించలేని వారు ఏంటి అంటారు కదా, మంత్రాన్ని చింతకాయలు రాదు. ప్రాణం ఎవరి చేతిలో ఉంది? ఏ డాక్టర్ చేతిలో లేదు, ఏ భూత వైద్య చేతిలో లేదు. ప్రాణం ఎవరి చేతిలో ఉందంటే జీవగల దేవుడి చేతిలో ఉన్నది. ఇదిగా కూడా అదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎస్సీ గారు చెప్పిన మాటలు విని, ఎస్సీ గారు చెప్పిన వర్తమానం విన్నా ఇదికి ఏం చేశారంటే ఆలోచింపగా, సందేహింపగా, దేవుడు నా పక్షాన పూర్ణ రక్షణ కలిగే దేవుడై ఉన్నాడు, నాకు వచ్చిన మరణాన్ని తప్పించగలుగుతాడని చెప్పి తను పరీక్షించుకోవడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేయడం ప్రారంభించాడు. యెహోవా, నీ సన్నిధిలో ఎలా బ్రతికానో నీకు తెలుసు, ఎలా ప్రవర్తించానో నీకు తెలుసు, నా జీవితాన్ని ఎలా నీ సన్నిధిలో గడిపానో నీకు తెలుసు. దయతో నన్ను క్షమించి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్ళు విడుస్తూ మొదలుపెట్టాడు. ఏం చేశాడమ్మా? ఈ రోజున ఇంటున్న దేవుని పిల్లలారా, చిన్న శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు సహజమే. మానవులుగా పుట్టిన మనకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చేయాల్సింది ఒక్క మార్గం, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయట. ఏమా? ఎక్కడికి వచ్చి? భయంకరమైన శక్తులండి ప్రభు సన్నిధిలో చేస్తున్న కార్యాలు. డాక్టర్ల చేతులు చేసిన కేసులు ఇక కాలే, ఇతను బతకడు అన్న కేసులు కూడా దేవుడు ఏం చేశాడు? బాగు చేశాడండి. అంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాం మనం. కనుకనే ఈ రోజున ఎందుకు ఈ విషయాలు నేను గుర్తు చేస్తానంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నట్టుగానే ఆ అమ్మాయి ఇచ్చిన సాక్ష్యాల రీతిగా ఉన్నది. నాకెంటనే ఫోన్ చేసింది, నాన్నగారు నా పరిస్థితి ఎలా ఉన్నాను అంటున్నారు, నాకు కొంచెం భయంగా ఉంది, ప్రార్థన చేయండి. నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు కూడా ప్రార్థన చెయ్యి. మనం నమ్ముకున్న దేవుడు శాతగాని వాడు కాదు, శక్తి లేని వాడు కాదు. ఉండవలసింది మన దగ్గర ఏముండాలి? చెప్పండి, ఏముండాలి? తగిన ప్రార్థన ప్రభావం మన దగ్గర ఉన్నప్పుడు దేనినైనాను జయించగలుగుతాము, దేనినైనాను సాధించగలుగుతాం. ప్రార్థన వలన దేనినైనాను సాధించగలిగినది ఏదీ లేదు. ఇంటున్నా దేవుని పిల్లలారా, వస్తున్న శ్రమలు బట్టి, ఎదురవుతున్న సమస్యలు బట్టి కృంగిపోక ఇజియా గారు అయితే వెంటనే ప్రార్థన చేయటం ప్రారంభించాడు. మనవాళ్ళకి ప్రార్థనలో ఉండడం చాలా ఇబ్బంది అయిపోతుంది. మా ఒక వారంలో ప్రార్థనలో ఉండండి, ప్రభు ఏం చెప్తాడో ఆ ప్రకారం చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడంటే, నాన్నగారు మాకు ఖాళీ లేదు కానీ మీరే మా కొరకు ప్రార్థన చేయండి. నాకు కడుపు నొప్పి అమ్మా, నాకు కడుపు నొప్పి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారు నా కడుపు నొప్పి వస్తుందండి, ట్యాబ్లెట్ మీరు వేసుకున్నాను. ఏమన్నా చెప్పండి, మీరు చెప్పండి. నేనన్నా ఎవరికి కడుపు నొప్పి? నాకే కడుపు నొప్పి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా ట్యాబ్లెట్ వేసుకొని నాకు తగ్గుతుంది. ఆ వాడు నీకేం మెంటలు వచ్చింది అని అంటాడు. ఎవరికి జబ్బు ఎవరైతే వాళ్ళే. ఏమా చెప్పండి, కడుపు నొప్పి ఎవరికైతే వాళ్ళు ఏం చేయాలి? మనోళ్ళు అట్ట కాదు. వీళ్ళు శుభ్రంగా 3 సార్లు తిని ఆ టీవీ ముందు కూర్చుంటారు. వీళ్ళ కోసం మేము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది ఇప్పుడు అలవాటు అయిపోయింది సంఘానికి. ఎందుకంటే ఈ టీవీలలో చూస్తున్నారు కదా, మీ కార్యక్రమం మాకు పంపించేది, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. ఎంత ఈజీ. మరి ఇక్కడికి వస్తే
ఉపవాసం ఉండాలి, డేర కట్టుకోవాలి, నోరు కట్టుకోవాలి, ఎవరితో మాట్లాడకూడదు, 10 రోజులు ప్రార్థనలో ఉండాలి, గ్రామం తగ్గిపోతే, కళ్ళు బీక్కిపోతే, పళ్ళు బయటకు వస్తాయి. ఎందుకు వచ్చే కర్మ? కాళ్ళు అడుగు పంపించే దేవుడు మా కొరకు ప్రార్థన చేస్తారు. ఇది ఈనాడు జరుగుతున్న సంఘటన. అర్థమవుతుందా? ఇలాంటి ఎవరు వస్తారో అలాంటి ఒక లెటర్ రాసింది. ఏనండి బాగా ఏంటి లెటరు? ఫస్ట్ గారు నేను మంచి సమస్యలో ఉన్నాను, దానికోసం మీరు 10 రోజులు ఉపవాసం ప్రార్థన చేయమని రాసిందంట. ఎన్ని రోజులు? 10 రోజులు. ఏంటబ్బా సమస్య అని కొంచెం కిందకెళ్తే అసలు మీరు అక్కడ రాసింది. ఏమని రాసింది? నేను 2 సంవత్సరాల క్రితం కాలేజీలో ఒకటి ప్రేమించాను, వాడు అన్నిటికీ ఒప్పుకున్నాడు, మ్యారేజ్ అంటే ముందుకు రావట్లేదు, వాడికి నాకు మ్యారేజ్ అవుతా, మీరు ప్రార్థన చేయండి అని ఆమె లెటర్ రాసిందంట. ఆయన కూడా నాకు దగ్గర షరతు కూడా అనుకుంటాను. ఎవరు? ఆ పాస్టర్ గారు. ఈయన ఒక లెటర్ రాశాడమ్మా, ఉపవాసం నాకు, మ్యారేజ్ నీకా అని రాశాడు. ఏంటి అర్థమవుతుందా? ఉపవాసం ఎవరికి? పాస్టర్ గారికి ఉపవాసం, మ్యారేజ్ ఆమెకి. నువ్వు బాగా 3 సార్లు విని కొత్తలా కూడా టీవీ ముందు కూర్చో, నేను నీ కొరకు ఏం చేస్తా? చిగ్గులేని క్రైస్తవులండి, చిగ్గుమాలిని క్రైస్తవులండి. శ్రమ కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు పట్టుకోవలసిన దేవుని పాదాలు పట్టుకోవాలి. ఎవరికి శ్రమ, ఎవరికి ఇబ్బందులు, ఎవరైతే వేదన బాధల్లో ఉన్నారో, జబ్బులతో ఉన్నారో, తిరగని విశ్వాసంతో దేవుని మందిరానికి వచ్చి, నీవే నాకు దిక్కు, నీవు తప్ప వేరొకరు నాకు లేరయ్యా, నీవు సహాయం చేయగల శక్తిమంతుడు అని నీ యొద్దకు వచ్చిన త్రోసివేయమాకని చెప్పి వేదనతో ప్రార్థన చేయగలిగిన వ్యక్తికి దేవుడు తప్పనిసరిగా గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయో కాటుచున్నవాడని, వారి గాయములన్నీయో కాటుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మన మౌలగో స్తుతి గానము చేయుటయే మంచిది. చక్కగా సాగే పాటని పాట కూలి చేసేసాడు. నేను దాంట్లోకి వెళ్ళాల్సి స్లోగా పాడాల్సి వచ్చింది. పాటని సంపేసి పాట పెట్టి సరిప్రద పెట్టారా? దేవుడు గుండె చెదరిన వాళ్ళని ఏం చేస్తానన్నాడు? బాగు చేస్తాడు. నిజంగా దేవుని దగ్గరకు వచ్చేవారికి ఏ జబ్బైనా సరే, ఎలాంటి జబ్బైనా సరే, అన్ని రోగములకు తగినంటే పరమ డాక్టర్ మన దేవుడు. ప్రతి జబ్బుకు ఒక స్పెషలిస్టు అమ్మా, ప్రతి జబ్బుకు ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు. కానీ అన్ని జబ్బులకు తగిన వాడు మన దేవుడు. ఇట్లా నేను చెప్పాలంటే రేపు ఈ ఆధార చెప్పిన దేవుడు చేసిన కార్యాలు జరగని అన్ని కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడు. నేను చాలా కృతజ్ఞత తెలుపుతూ ఉంటాను దేవునికి. ఎందుకంటే పనికి మాల నన్ను పట్టుకొని తన చేతులు ఒక సాధనంగా వాడుకొని, నిజమేనండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదండి, పోల్లో కూడా పోలంతమంది, ఎక్కడ పోల్లో ప్రాణం చేసిన వాళ్ళు, ఆపరేషన్ పడుతున్న వాళ్ళు ఆపరేషన్ లేకుండా బ్రతుకుతున్నారు, టెస్టులకు వెళ్ళిన వాళ్ళు టెస్టులు బాగా వచ్చిన సాక్షి వస్తున్నారు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇదిగా వాళ్ళే మనం ఏం చేద్దాం? ఇదిగా వాళ్ళే మనం ఏం చేద్దాం? ఏమైనా ప్రార్థన చేస్తాడు? ఎలా ప్రార్థన చేస్తాడు? ఆ ప్రార్థన ఎంత గొప్పతనం ఉంది, అది కాచిన కన్నీళ్ళు ఎంత విలువ ఉందో ఆలోచించండి. ఈ రోజున ప్రార్థన చేయడం మనకు ఫ్యాషన్ అయిపోయింది, దిద్దుబాటు ప్రార్థన మనకు అసహ్యం అయిపోయింది. ప్రార్థనలో చాలా శక్తి ఉన్నది, ప్రార్థనలో చాలా ప్రభావం ఉన్నది. ప్రార్థన పరిస్థితులను మార్చగలిగినది ప్రార్థన. ఇజయ కన్నీటి ప్రార్థన, ఇజయ కాచిన కన్నీరు ఎవరు చూశారు? ఎవరు చూశారు?
యెషయా ఆగు, మరలా వెనక తిరగమన్నాడు. ఏమన్నాడు? మరలా వెనక రేటయ్యా, ఎవరికైతే నువ్వు చనిపోతున్నావు వార్త తెలియజేసావో అదే హిజ్కియా దగ్గరికి వెళ్ళు. అతడు కన్నీళ్లు కార్చుట నేను చూసిన. ఎంత గొప్ప మాట అండి ఆ మాట. ఏమంటున్నాడు? చదవన మాట. అతడు కన్నీళ్లు కార్చుట నేను చూశాను. నాకు వినపడతలేదమ్మా, ఇక్కడ కూడా చదువుకోలేదు. మీరు ఎవరు? ఎలాగో చదివించారు. తిరిగి హిజ్కియా వద్దకు పోయి అనుము, దావీదునకు యెహోవా ఏమనగా ఏమంటున్నాడు? నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూసి తిని. ఎవరు కాచిన కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలం వచ్చింది. జబ్బు ఎవరిని చెప్పాను కదా, జబ్బు వచ్చినోడు ప్రార్థన చేయదు. కానీ పాస్టర్ గారు చేసే ప్రార్థన పాస్టర్ గారు చేస్తూ ఉంటాడు. కానీ జబ్బు వచ్చిన మనిషి కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిజమే, ఇలా వేలు ఖర్చు పెడతా కొట్టుకుంటారు. కానీ 10 రోజులు ప్రార్థనలో కూర్చోమంటే వాళ్ళని ముళ్ళ మీద కూర్చోబెట్టినట్టు. ఎక్కడ కూర్చోబెట్టినాడు? మందులో కూర్చుంటే ముళ్ళ మీద కూర్చోబెట్టినట్టు ఉంటుంది. ఈ మధ్య కొందరైతే 3 వారాలని 7 వారాలని 7 14 వారాలని జనాన్ని తిప్పుతూ ఉన్నారు. సరే, వాళ్ళు విమర్శించడం కాదు. కానీ చెప్తున్నా నేను. మన దగ్గర కమలమ్మ గారు అని వచ్చేవాడు, మీకు బాగా తెలుసు. మంచి చనిపోయారు పాపం. ఆమెకి కాళ్ళు నొప్పులైతే ప్రార్థన చేసిన దేవుడు వెంటనే నాకు ఇచ్చాడు. విశ్వాసంతో మన దగ్గర ప్రార్థన రావడానికి ప్రారంభించారు. అలాగే కొనసాగుతుండగా వాళ్ళ ఇంట్లో ఒక వాచ్ పోయింది. ఏం పోయింది? వాచ్ పోతే మరి మన సోదరుడితే సోదరుడు చెప్పం కదా, వచ్చి ప్రార్థనలో కూర్చోండమ్మా, ప్రభు ఏం చెప్తాడో దాన్ని బట్టి ముందుకు సాగుతాము. అది ఎక్కడుందో ఏమైందో చెప్తాం మనం అంటాం. మరి అక్కడికైతే ఈ ప్రాంతంలో కూడా వాళ్ళు సోదరు చెప్పారు చెప్పేస్తారు. 7 రోజులు 7 వారాలు రమ్మన్నారంట. 7 వారాలు అయిన తర్వాత 7వ వారం రోజు వెళ్తాను రామా, మీ వాచ్ ఇతర రాష్ట్రానికి వెళ్ళిపోయి చెప్పాడు. అంటే మన రాష్ట్రం దాటిపోయిందాము. 2 రోజులకి వెళ్ళిన తర్వాత మెల్లిగా మళ్ళీ మా దగ్గరకు వచ్చారు. ఏంటంటే 7 వారాలు వెళ్ళినారు కదా, ఇట్లాగా ప్రార్థనకి వాచిపోయిందని 7వ వారం ఇలాగ చెప్పారు. అంటే మనం ఏమనలేక మనసులో నవ్వుకున్నా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ రోజున ఎక్కువ జరిగేది అదే. ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట? మరి హిజ్కియా ఏం చేశాడు? సోదరడానికి వెళ్ళా. సోదరడానికి వెళ్ళా. ఏం చేశాడంటే తానున్న ప్లేస్లోనే కూర్చుని ముఖము గోడ తట్టు త్రిప్పి, గోడ అంటే ఏమనుకున్నారు బైబిల్లో? నా ఆశ్రయ దుర్గము అంటాడు. వాడు ఏమంటాడు? గోడ అంటే ఏంటనుకున్నారు? ఆశ్రయ దుర్గము. అది దినవృత్తాంతాల గ్రంథంలో మూల భాషలో రాసింది. మీకు అందదలే, నేను చూసి చెప్పాలి దాన్ని. మూల భాషలో నా ఆశ్రయ దుర్గం అంటే గోడ అని అర్థం ఉంటుంది అక్కడ. ఇప్పుడు గోడ తట్టు తిరిగాడంటే ఎవరి తట్టు తిరిగినట్లు? నా ఆశ్రయ దుర్గమైన దేవుని తట్టు తిరిగినట్లు. ఆయన దేవుని తట్టు తిరిగినట్టు హిజ్కియా కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనకు దేవుని మనసు ఏమైంది? కరిగిపోయినది. మనసు తిప్పుకున్నాడు. తాను చేయని ఉద్దేశించిన కీడును చేయక మానాడు. అది ఎక్కడుంది మాట అంటే చదవద్దులే, బైబిల్ దగ్గర ఎక్కడ చదవద్దు. కానీ యోనా గ్రంథంలో ఉంటుంది. అది 3వ అధ్యాయంలో లాస్ట్లో ఉంటుంది. తాను చేయని ఉద్దేశించిన కీడు చేయగా మానేను. ఏవేలు గ్రంథం 2:12 అంటే చూద్దాం, చూడండి. ఏవేలు గ్రంథం 2:12 త్వరగా నేను ముగిస్తున్నాను. ఏవేలు గ్రంథం 2:12 చెప్పా. ఇప్పుడైనను
అమ్మా ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా రండి. ఏమన్నాడమ్మా? ఇప్పుడైనాను పర్వాలే. ఏమన్నాడు? ఇప్పుడైనాను పర్వాలే, రండి, మీరు ఉపవాసం రండి, కన్నీళ్ళు విడవండి, దుఃఖించండి, మనోపూర్వకంగా నా యొద్దకు వచ్చినట్లయితే నేను ఎంత మాత్రము నిన్ను త్రోసివేసే దేవుడను కాను అన్నాడు. మరి ఇలియా చేసిన ప్రార్థన ఏమిటి? ఇలియా చేసిన ప్రార్థన ఫలితం ఏమిటి? ఇలియా కార్చిన కన్నీళ్ళు వృధా కాలేదు. ఏమా? ఇలియా కార్చిన కన్నీళ్ళు వృధా కాలేదు, కానీ ఆ కన్నీటి ప్రార్థన ఆలకించిన దేవుడు మళ్ళీ ఎస్సీ గారిని పంపించేసాడు. వెళ్ళిపో ఎక్కడికి? ఏ ఇజియా చనిపోతాడని వర్తమానం అందించావు, అది ఇజియా దగ్గరికి వెళ్ళి ఇదిగో మాట్లాడు, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూసిదని. ఏమన్నాడమ్మా? నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూసిదని. నువ్వు చనిపోవగానే ఇంకా 15 సంవత్సరాలు నీకు చెప్పండి. ముందు వర్తమానం ఏమిటి? నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతకవు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్లుగా నువ్వు చక్క పెట్టుకోవాల్సి అన్నీ చక్క పెట్టుకున్నప్పుడు ఇజియా గారు ఏమాత్రము సందేహింపక కృంగిపోక ధైర్యంతో ఉన్నాడు. ఎందుకున్నాడంటే ద్వితీయోపదేశకాండము 32:39 ముగింపులోకి వచ్చేస్తున్నాయన. ద్వితీయోపదేశకాండము 32:39 త్వరగా. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే, నా చేతులను విడిపించువాడు ఎవడను లేడు. ఏమన్నాడమ్మా? మృతి నొందించువాడను, బ్రతికించువాడను, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే, నా చేతులను విడిపించువాడు ఎవడను లేడు. ప్రాణం ఏ డాక్టర్ చేతిలో లేదు, ఏ పూత వైద్యుల చేతిలో లేదు. జబ్బు వచ్చిన మనిషి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఆయన పరిస్థితి అంతా చెప్పేశాడు. ధైర్యంగా ఉండయ్యా, నేను బ్రతికిస్తానని చెప్పి డాక్టర్ హామీ ఇచ్చాడు. ఒక వారం రోజులు అయింది, దగ్గలేదు. అడిగాడు, ఏంటంటే డాక్టర్ గారు అంటే, ట్రై చేద్దాం, మందులు వాడతా ఉన్నాడు. ఇంకొక వారం అయిపోయింది, జబ్బు దక్కలేదని జబ్బు వల్ల క్షీణించిపోతున్నాడు. ఏంటంటే డాక్టర్ గారు ఇంకా నా ఆరోగ్య పరిస్థితులు దారుణంగా ఉందంటే, ఆ డాక్టర్ గారు అప్పుడంటే, ఏమయ్యా బతికేసి నేను ఏమన్నా భగవంతున్నా, నాకు తెలిసిన వైద్యం అంతా నేను చేస్తాను. బ్రతికించాలంటే ఎవరు బ్రతికించాలి చెప్పలేదమ్మా? మనం దేవుడు అంటే వాళ్ళు ఏమంటారు? భగవంతుడు అంటారు. ఏమంటారు? ఆ భగవంతుడు బతికించాలి. నాకు తెలిసి వైద్యం అంతా చేస్తాడు, కానీ నా వల్ల కాదని డాక్టర్ ఏం చేస్తాడు? చేతులు ఎత్తేస్తాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను నేనే, తిరిగి స్వస్థపరచువాడను నేనే, నా చేతులను విడిపించువాడు ఎవడను. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్దాం? ఏ భూత వైద్యుల దగ్గరికి వెళ్దాం? ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ చేతులు మన ప్రాణం లేదు. ఎవరి చేతుల్లో ప్రాణం? జీవగల దేవుడి చేతిలో ఉంది. సంపదలుతాడు, చంపిన మనల్ని మళ్ళా తిరిగి బ్రతికించాలన్నా 4 రోజుల క్రితం చనిపోయిన లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, 4 రోజుల క్రితం చనిపోయిన లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, అక్క చెల్లయ్యా ఇప్పుడు 4 రోజులు అయిపోయింది, శరీరం కుళ్ళిపోతాయా, కలుపుకూడదయ్యా, మనం వెళ్ళిన ప్రయోజనం లేదా? లేదు, ఎక్కడ పెట్టారో నాకు చూపించమంటే ఆ లాజరు సహోదరులు ఇద్దరు కలిసి వస్తువులుగా కొంతమంది యూదులు కూడా వచ్చారంటే ఎక్కడికి? సమాధి దగ్గరికి వచ్చి సమాధి వైపు చూసి కన్నీళ్లు కార్చడమా, సమాధిని కట్లను చెప్పండి అన్నాడట. ఏమన్నాడు?
సమాధి మీద కట్లు విప్పండి అన్నాడంట. సరే కట్లు విప్పేశారు. లాజరు బయటకు రా అన్నాడంట. ఎవరిని బయటకు వస్తే ఏమండి? సమాధిలో రాయి తొలగించబడింది. లాజరు బయట రమ్మంటే లాజరు తేతర వస్త్రములతో చుట్టబడిన లాజర్ని ఏమన్నారు? కట్లను విప్పండి. మొదట తొలగించేది ఏమిటి? బండ తొలగించాలి. బండ సమాధికి అడ్డకుండా బండను తొలగించాలి. రెండోది కట్టబడిన కట్లను ఎప్పాలి. ఒక మనిషి చనిపోయిన మనిషిని విడిపించటానికి ఒక బండ అడ్డం వచ్చినది. రెండోది కట్లు అడ్డం వచ్చింది. చనిపోయిన శవంలోనికి జీవం పంపించగలిగిన దేవుడు బండను తొలగబడి తొలగదంటారా? తొలగదా? తొలగదు. కట్లు పాతకోటి పిల్లగలరా తెగిపోమంటే తెగిపోతాయి. మరి వీళ్ళెందుకు తీయాల్సి వచ్చింది బండ? చెప్పండి. వీళ్ళెందుకు తీయాల్సింది బండ? కులం, కట్లు, మతం. ఏమాట వచ్చింది? మనిషికి ఏమాట వచ్చింది? కులం. నా కులం నా కళ్ళు పొడిచిందిలే, నా మతం నా మనసు విరిచిందిలే. నా కులం నా కళ్ళు పొడిచిందిలే, నా మతం నా మనసు విరిచిందిలే. కులమొక కల్పనయే, మతమొక మతిక్రమయే. కులబలి మతబలి మోసం, మోసమే. కులపిచ్చోని కళ్ళు లేని కబోని, మతము చోని నేను మతి లేని ఉన్మాదుని. ప్రభుదేవా పరలోక రాజ్యం, నీ రాజ్యమును నన్ను చేర్చుదేవా. ప్రభుదేవా పరలోక నీ రాజ్యమును నన్ను చేర్చుదేవా. ఈనాడు చాలా మందికి ఈ అడ్డం వచ్చింది. ఒకటి కులం, రెండోది మతం. కులం నిన్ను బ్రతికించదు, మతం నిన్ను విడిపించదు. విడిపించగలిగిన దేవుడు అక్కడే. ఎప్పుడైతే ఆ ప్రభు చెప్పినట్టు బండ తొలగించారో, ఆ వస్త్రాలు తీసి పారేశారు, చీమతో లాజరు బ్రతికాడు. ఎన్ని దినాలు బ్రతికాడు? ఎన్ని దినాలు చనిపోయిన లాజరు బ్రతికించాడు? 4 దినముల క్రితము సమాధుల లాజరు శవంలోని జీవన పంపించగల దేవుడు. అలాంటి దేవుడు కలిగిన మనందరం దేవుడికి స్తోత్రం. దేవుడి కొద్ది మాట దించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, నిజంగా కాచిన కన్నీటి ప్రార్థన నీ మనసును తిప్పడానికి, నీ మనసును కలిగించడానికి ఎంతో ఉపయోగపడిందని మేము లేఖనం ద్వారా తెలుసుకున్నాం. అలాగే రాజకీయ మీరు జ్ఞాపకం చేసిన రీతిలో చూడగా భయంకర జబ్బుతో ఉన్నప్పుడు ప్రభువా, భయపడుతున్నప్పుడు ఆయన కాచిన కన్నీటి ప్రార్థన ద్వారా నా ప్రభువా ఈ రోజు బిడ్డని సాక్షిగా నిలబెట్టాయి. నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బిడ్డ చెప్పిన సాక్ష్యం నీ కొందనాలు ప్రభువా, ఇచ్చిన వర్తన ఒకటి మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను. విన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోవాల్స్తున్నాను. ఇసుక కాచిన కన్నీటి ప్రార్థనలు ఇచ్చిన కూడా మీ కొందనాలు. బిడ్డల సమస్యలను కాస్తున్న కన్నీటి ప్రార్థనలు ఇచ్చండి, బాధలను చేస్తున్న ప్రార్థనలు ఇచ్చండి, వ్యాధులు చేస్తున్న ప్రార్థనలు ఇచ్చండి ప్రభా, అసమాధానం చేస్తున్న ప్రార్థనలు ఇచ్చండి ప్రభా. బిడ్డలు సంతోషం జీవించినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మాట్లాడవలసింది. ఎంతకైనా నమ్మదగిన దేవుడు ప్రభా, నమ్మిన వారిని త్రోసివేసేవాడు కాదు ప్రభా. నమ్ముడు మీరు నమ్మిన వారి సమస్త సాధించే ప్రభు దైవాన్ని కొన్నాడు. మాట ఇచ్చి నెరవేర్చగలిగినవాడు, మాట తప్పని దేవుడు ప్రభుత్వం. వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి బయటపరుచుకోవాల్సినాను. ముఖ్యంగా ప్రభా ఈ కుటుంబం ఏర్పరిచిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన అయ్యా రాజుగారి జ్ఞాపకం భక్తులు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఇంకా బిడ్డనైనా బలమైన విశ్వాసంగా వాడినట్లుగా మీరు నమ్మకంగా జీవించినట్లుగా మీరు కృప చూపించమని, ఇంకా వారి పట్ల గొప్ప కార్యాలు మీరు జరిగించమని, వచ్చిన ప్రతి బిడ్డల మనసులో ప్రభా వాక్యం పరిపాలించినట్లు మీరు కృప చూపించమని, వారు కూడా బలమైన విశ్వాసం నిలబడినట్లుగా ఈ కృప బిడ్డని వచ్చమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు దయచేయండి. శోధనలు తెగ దృష్టిని తప్పించుకుని రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. యేసుక్రీస్తు కృప సమాధానము స్థలములు ప్రతి బిడ్డకు ఇలా దగ్గర మీ బిడ్డలకు ప్రభా, ముఖ్యమైన కుటుంబంలో వచ్చిన ప్రతి మీ బిడ్డకు మాకు సర్వలోక పరిస్థితులకు నీ కృప సదాకాలం తోడేగాక. యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశనాలకు సంపూర్ణ నాశన స్థుతులు స్తోత్రాలు తండ్రి. ఆమేన్.